శివశక్తుల యొక్క, సాయినాథుల యొక్క, భైరవుని యొక్క అపార కరుణ వలన మనము యుగాది పర్వదినాన మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చక్కగా చేశాం. ఏ విధంగా మనము న్యాసములు చేశామో, ఏ విధంగా కర్మకాండ చేశామో, ఏ విధంగా అభిషేకాలు చేశామో మీరు గమనించారు. మీకు శతరుద్రీయం ఒక ఆలయం కట్టబోతున్నాము అని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. శతరుద్రీయ ఆలయం అంటే ఏమిటిది? అందులో 100 శివలింగాలు, రుద్ర శివలింగాలు ఉంటాయి. చూడండి, 3 days రెస్ట్ అన్నాను. నేను చెప్పాను కదా మీకు, వాళ్ళు రెస్ట్ ఇవ్వడం ఉండదు, నాకు కొంతవరకే ఇస్తారు, కమాన్ అంటారు అంతే. ఈ 3 రోజుల్లోన నిన్న నిర్ధారణ అయింది, సంపూర్ణమైంది. అది ఏమిటిది? చాలా ఎక్సర్సైజులు చేసాం. ఎందుకంటే మనం మామూలుగా శివలింగాన్ని ప్రతిష్టాపనం చేసి అభిషేకాలు చేయడం వేరు, దాని కథ వేరు. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయడం వేరు. ఎందుకు అంటే సుమారుగా అరగంట లేదా గంట లేదా 2 గంటలు లేదా 4 గంటలు ఇట్లా అభిషేకాలు చేయవలసిన అవసరం ఉంటుంది. మీరు గమనించారో లేదో, నమ్మక మంత్రాలు పూర్తయ్యే లోపలనే చాలామందికి చేయి నొప్పి వచ్చి ఉంటుంది. ఎందుకంటే కంటిన్యూగా మంత్రాలు వింటూ ఉండడం, జలము, ద్రవ్యాలు సమర్పిస్తూ ఉండడం, స్టాప్ చేయకూడదు. కంటిన్యూగా ఏదోటి పోస్తూనే ఉండాలి స్వామి మీద. అందుకని అసలుకి ఈ చెయ్యి ఎంత హైట్ ఉంటే నొప్పి వస్తుంది, ఎంత తక్కువగా ఉంటే బాగుంటుంది, కూర్చునేటువంటి ఆసనం ఎంత హైట్లో ఉండాలి, లింగం ఏ డిస్టెన్స్లో ఉండాలి, పానపట్టం సైజులు ఏమిటి, శివలింగం సైజులు ఏమిటి అని ఇవన్నీ ప్రాక్టికల్గా ఇటుకలు పెట్టుకొని ఓ శివలింగం దగ్గర పెట్టుకొని ప్రాక్టీస్ చేసాం, అంటే రిహార్సల్స్ చేసాం. మంచి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఏదైతే ఆలయం కట్టామో చూడండి, ప్లాన్ చేస్తే ఏమైంది, అది వాస్తవంగా 63/93 100 శివలింగాలు వస్తాయి అనుకున్నాం. తీరా మొత్తం లెక్క పెడితే, ప్లాన్ చేస్తే బ్యూటిఫుల్గా ఎన్ని వచ్చినాయి? 72 మాత్రమే వచ్చినాయి. చూసారా? ఎందుకు అని అంటే, నువ్వు కూర్చోవాలి, కంఫర్ట్ కూర్చోవాలి, ఈ కూర్చున్నప్పుడు ఈ హైట్ ఎంత ఉండాలి, అక్కడ బకెట్లు పెడతారు, 4 బకెట్లు ప్లేస్ కావాలి, ఇటు ద్రవ్యాలు ఇస్తారు, టవల్ ఇస్తారు, రకరకాల కలశాలు ఇస్తారు, అవి ఎక్కడ పెట్టుకుంటాడు మళ్ళీ. అందుకని లెఫ్ట్ సైడు కలశాలు, వస్త్రము, కుంకుమ, పసుపు, ఇవన్నీ అక్షతలు పెట్టుకోవడానికి ప్లేస్మెంటు అంతా రెడీమేడ్. ఇంకా కుర్చీలు పెట్టడాలు ఇవన్నీ లేవు, కంప్లీట్ పర్మనెంట్ సెటప్. ఇక ఇటు సైడు 3 బకెట్లు, 2 బకెట్లు ఏమో నీళ్ళు, ఓ బకెట్ ఏమో ద్రవ్యం. చూసారా బాబు? మరి ఎంత ప్లేస్మెంట్ కావాలా అంటే, ఒక్కొక్క శివలింగానికి 6/6 వచ్చింది. మనం పెట్టేది మామూలుగా 3/3 ఈ శివలింగం పెట్టేస్తాం. అంటే ఇప్పుడు ఏమైంది, డబల్ ప్లేస్ తీసుకున్నది, పోతే పోయింది, తప్పదు అది. అందువలన ఇప్పుడు మళ్ళీ ఆ యొక్క ఆలయాన్ని నిన్న నేను లెక్కలేసి మళ్ళీ ఒక 30 అడుగులు పెంచండిరా బాబు అన్నాం. ఇప్పుడు అది పెంచుతారు మళ్ళీ. చూసారా బాబు? అంటే మీకు ఎంత వచ్చింది ఇప్పుడు? 63/124 వస్తుంది. 124 అంటే 31 feet పెంచుతారు, 31/63. అప్పుడు కరెక్ట్గా సరిపోతాయి లింగాలు. ఎందుకంటే ఒక అరగంట సేపో గంట సేపో రుద్రాభిషేకం చేసే భక్తుడు ఆనందకరంగా చేయాలి. కాళ్ళు ఎట్లా పెట్టుకోవాలి, ఈ కాళ్ళ నొప్పులు రాకుండా ఎట్లా తీసుకోవాలి,
బకెట్ ఎట్లా ఉండాలి, ద్రవ్యాలు ఎలా ఉండాలి, వాడి పోస్టర్ ఎట్లా ఉండాలి, లింగం ఏ సైజులో ఉండాలి, ఇవన్నీ ప్లాన్ చేసాము. చక్కగా వచ్చింది. సరే, ఇదంతా అయిపోయింది. అమ్మయ్య, నా పని అయిపోయిందిరా నాయన, చెప్పవలసింది చెప్పేశాను అని చెప్పేసి టోటల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇంటికి వెళ్ళాను. ఈ లోపల ఫోన్ వచ్చింది. ఏమని? స్వామి, 100 లింగాలు కాదు, 108 లింగాలు అయిపోయినాయి స్వామి, ఇంకా చాలామంది ఈరోజు రేపు చెప్తామన్నారు, కన్ఫామ్ చేసి అన్నారు. చూసారా, ఇది ఏం కథరా నాయన, మళ్ళీ 10 లింగాలు ఎక్స్ట్రా వచ్చినాయా, మరి ఏం చేయాలా అని ఆలోచించిన. చూడండి, ఒక భక్తుడు ప్రేమతో ముందుకు వచ్చినప్పుడు we should not refuse, we should not డిస్టర్బ్ చేయకూడదు అతన్ని. అప్పుడు ఏం చేయాలని మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళి ఆలోచిస్తే నిన్న సాయంత్రానికి కన్ఫర్మేషన్ మొత్తం చేసాం. అది కూడా ఏంటది అంటే, ఫస్ట్ ఆలయం మనం ఏదైతే కట్టామో అది ఏకాదశ రుద్రాలయం, అంటే 14 రుద్రలింగాలు ఉంటాయి. కానీ ఎక్కువగా అక్కడ మనము ఎవరైనా వచ్చినా చేసినా అక్కడే చేసుకుంటారు కాబట్టి దాన్ని ఏకాదశ కానీ అంటే చతుర్దశ అని కూడా పెట్టుకోవచ్చు. అది ఇంకా దాని జోలికి పోకండి రా బాబు అన్నాను. ఇక అప్పుడు దానికి ఆనుకొని ఈ టెంపుల్ కట్టాం. మరి ఈ టెంపుల్లోన ఎన్ని వస్తాయి? 100 మాత్రమే వస్తాయి. ఆల్రెడీ 8 మంది 10 మంది ఎక్స్ట్రా ఉన్నారు. అప్పుడు ఏం చేయాలని చెప్తే, టోటల్ ఆ కాంప్లెక్స్ ఆ పక్కల్ని దుష్టప్రయోగ వినాశక శివలింగం ఉంది. ఆ స్వామి పక్కల్నే 3 చెట్లు ఉన్నాయి. దాని పక్కల్నే ఒక ఆలయం కట్టాం. దాని పక్కన మళ్ళీ పెద్ద చెట్లు 2 ఉన్నాయి. ఇంకా మళ్ళీ కొంత ఎక్స్టెన్షన్ కూడా అక్కడ చేసుకోవాల్సి వస్తుంది. అట్లా ప్లాన్ చేసి 100 కాదు 200 శివలింగాల ప్రతిష్టాపనకై మనం రూపకల్పన చేస్తున్నాం. చూశారా బాబు, నేను చెప్పానా మీకు? మనం ఒకటి అనుకుంటాము, పరమేశ్వరుడు ఇంకోటి చేస్తాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటిది అంటే, దేవతా వృక్షముల కింద శివలింగ ప్రతిష్టాపనం చేయడము, శివలింగాన్ని ఆరాధించడము 100 కోటి రెట్లు మహిమాన్వితం అని చెప్తుంది. ఇంకా చూడండి, అంటే నువ్వు ఒక ఆలయం కట్టి ఆలయంలో చేసే బదులు నువ్వు దేవతా వృక్షాలు ఉంటాయి, ఆ దేవతా వృక్షాల కింద ప్రతిష్ట చేస్తే ఇంకా మహాపుణ్యం అని చెప్తుంది. అందుకని అక్కడ దేవతా వృక్షాలు ఉన్నాయి. సుమారుగా ఒక 6-7 దాకా ఉన్నాయి. ఆ వృక్షాల కింద బ్యూటిఫుల్గా ప్లాన్ చేసి కడతాము. ఇక టోటల్గా ఆ కాంప్లెక్స్ అంతా కూడా 200 శివలింగాలు వస్తాయి. అందువల్ల మొట్టమొదటిది శతరుద్రీయ ఆలయం 1, రెండవది శతరుద్రీయ ఆలయం 2 అని వస్తుంది. ఎందుకంటే నేను కూడా చూస్తున్నాను, కొంతమంది నా సమక్షంలో కూర్చుంటున్నారు, నా ప్రజెన్స్లో కూర్చొని అభిషేకాలు చేస్తున్నారు. మరి చాలామంది ఏం జరుగుతుంది, సన్నిధానాలకు వెళ్ళిపోతున్నారు, సన్నిధానాల్లో చేస్తున్నారు. కానీ అక్కడ దాని కథ వేరు అని చెప్పాను కదా మీకు. అక్కడ నిలబడి చేయాలి, కూర్చొని చేయలేము, వెరీ డిఫికల్ట్. అందుకనే ఇంక 200 శివలింగాలు పెడదాము. ఎప్పుడైనా ఏదైనా ప్రోగ్రాం చేసినా కూడా హ్యాపీగా 200 మంది కూర్చొని చేసుకుంటారు. నేను చెప్పాను కదా మీకు, రుద్రాభిషేకం అంటే ఓన్లీ 1 సిట్టింగ్, నో 2. ఎప్పుడైనా అంతే అది. ఎందుకంటే 3 బకెట్లు, 5 చెంబులు, రకరకాల ద్రవ్యాలు ఉంటాయి.
అందువలన 200 మంది మాత్రమే కూర్చొని అభిషేకం చేస్తారు. భార్య భర్త వచ్చారనుకోండి, భర్తోలింగం భార్యోలింగం, తప్పదు. అది పక్కపక్కన కూర్చుంటామండి అంటే అక్కడ బకెట్లు పట్టవు. కొన్ని మీకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఆ ప్రకారం ప్లాన్ చేయడం జరిగింది బాబు. 108 మెంబర్స్ 110 మెంబర్స్ ఇచ్చారు. కానీ భక్తులకు నేను ఒక విషయం చాలా సుస్పష్టంగా చెప్తున్నా, మీరు ఎవరు కూడా అప్పులు చేసి వడ్డీలకు తీసుకొని మీరు చెయ్యకండి. నీ దగ్గర ఉంటే చేసుకో. చూడండి, సూర్యునికి ఏ విధంగా అయితే రెస్ట్ ఉండదో నా కథ కూడా అంతే. అయ్యో భక్తులు ఇబ్బంది పడతారు, మనం గ్యాప్ ఇద్దాము, ఒక 1 year or 2 years అసలు ఏం చేయొద్దు నేను అనుకుంటా. పరమేశ్వరుడు ఊరుక ఉండనివాడు. మరి ఆయన ఆదేశించినప్పుడు మనం ఎట్లా ఊరుకుంటాం? చేసేవాడు చేస్తాడు, చేయలేనివాడు చేయలేడు. దట్స్ ఆల్. కాబట్టి మీరు ఇబ్బందులు పడి చెయ్యమాకండి. ఇక కొంతమంది పేర్లు ఇస్తారు, లాస్ట్న చేతులు ఎత్తేస్తారు. మేము అనుకున్నామండి, కట్టలేకపోయినామండి అంటారు. ఇగో ఇవన్నీ ఏమవుతాయంటే ఆ బరువంతా వచ్చి నా తలకాయ మీద పడుతుంది. ఇప్పటికే శ్రీచక్రాల దశమహావిద్యా దేవతలకు ఇంక చాలామంది అమౌంట్స్ కట్టేవి ఉన్నాయి, అవి కట్టకుండా మళ్ళీ పేర్లు ఇస్తున్నారు. చూసారా బాబు? అటువంటి పనులు చేయకండి. ఎవరైతే ముందు మీరు దశమహావిద్యా దేవతలకు, అష్టభైరవులకు, అష్టమాతృలకు, శ్రీచక్రాలకు అప్పులు పెట్టారో వాళ్ళంతా ముందు క్లియర్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఆ పుణ్యము రావాలి అంటే నీ డబ్బులు అక్కడ ఉండాలి. లేదనుకుని చెప్పాం కదా, నా అకౌంట్లో పడుతుంది పుణ్యం. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ₹1,00,000 కట్టాలి, 25,000 కట్టాడు, 75 ఇంకా బాకీ ఉన్నాడు. ఇప్పుడు నేను అంటున్నాను, నీకు 25 వస్తుంది అభిషేక ఫలం, 75 ఎవరికి వస్తుంది? నాకు వస్తుంది. మనం దేనికోసం కట్టావా? నా కోసం కట్టావా? నీ కోసం కట్టావా? నువ్వు బాగుపడాలనే కదా. కాబట్టి ఎవరైతే విగ్రహ ప్రతిష్టాపనలో పార్టిసిపేట్ చేశారో, సంకల్పాలు చేశారో అవి వ్యర్థం కాకూడదు, ఆలస్యం కాకూడదు. ఫస్ట్ క్లియర్ దాట్. ఇక రెండవ విషయం ఏంటంటే, సరే మనం 200 శివలింగాలు పెడదాము అనుకున్నాం. మరి ఒకేసారి 200 శివలింగాలు అంటే చాలా టైం తీసుకుంటుంది. కనీసము 16 days అయినా తీసుకుంటుంది. మరి అన్ని రోజులు భక్తులు రాగలుగుతారా? కష్టం అది. అందుకని నేను దీన్ని 2 partsగా డివైడ్ చేస్తున్నా. ఎవరికైతే కట్టుకునే శక్తి ఉందో, మాకు ఇబ్బంది లేదు అనుకుంటారో మీరు శ్రావణ మాసంలో చేసుకోండి. ఆగస్టు 13 నుంచి 20 డేట్స్ కూడా చూశాను నేను. ఎందుకంటే భవానికి, శివానికి వీళ్ళకు లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని 13th నుంచి 20 వరకు డిసైడ్ చేశాను. కాబట్టి మాకు ఏ ప్రాబ్లం లేదండి, వీఆర్ రెడీ అనుకుంటే 100 శివలింగాల ప్రతిష్టాపనం శ్రావణ మాసంలో జరుగుతుంది చక్కగా. ఇక రెండవది కార్తీక మాసంలో జరుగుతుంది, అంటే శతరుద్రి ఆలయం 2. కాబట్టి టైం కావాలి అనుకున్న వాళ్ళు షిఫ్ట్ కార్తీక మాసం. మాకెందుకండి, మా దగ్గర ఉన్నాయండి అనుకుంటారా? శ్రావణ మాసంలో చేసుకో. ఈసారి ఎవరైతే మీరు ఫుల్ పేమెంట్ చేసుకుంటారో వాళ్ళకే మీకు నెంబర్ వస్తుంది. ఇప్పుడు చూడండి, కొంతమంది ఫుల్ పేమెంట్ చేశారు. నేను చెప్పాను, ఇంకా ఆలస్యం ఎందుకు, నెంబరింగ్ ఇచ్చేయండి అన్నాను. కాబట్టి ఫస్ట్ ఎవరు కట్టారు? ప్రోటోకాల్ గో వాళ్ళకి ఇచ్చి నెంబర్ 1 శివలింగం, నెంబర్ 2 శివలింగం, నెంబర్ 3 శివలింగం. కాబట్టి మీరు ఊక 10,000 కట్టడమో 25,000 కట్టడమో పేర్లు ఇవ్వడం ఇట్లా చేయకండి. ఆగస్టులో ప్రతిష్టాని అంటే మీరు ఇగో కనీసం జూలై 1st వీక్ అన్నా కంప్లీట్ చేసేయాలి. కాబట్టి ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకు
అట్లీస్ట్ 2 lakhs పే చేసిన వాళ్ళకు మీకు పేరు ఇస్తారు. రిమైనింగ్ 1 lakh మీరు ఇగో జూలై 1st weekలో కట్టుకోండి. ఇది పక్కగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, గ్రానైట్ తీసుకురావాలన్నా, శివలింగాలు కొనాలా, చిన్న విషయాలు కాదు ఇవన్నీ. సో ఇక ఇబ్బంది పడే వాళ్ళు గోటు కార్తీక మాసంలో చేసుకోండి. అవి కూడా డేట్లు ఇస్తాను మీకు. ఈ 2 ఆప్షన్స్లో మీకు ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు బాబు. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏదైతే మన కూర్చొని స్పీచ్ విన్నారో అది శతరుద్రీయ మహాలయం 1, రెండవది శతరుద్రీయ మహాలయం 2 వస్తుంది. శతరుద్ర ఆలయంలో అన్ని లోపల ఇంటర్నల్గా వస్తాయి. 2లో మీకు బయట వస్తాయి, కొన్ని లోపల కూడా వస్తాయి, అంటే ఇంకో దాంట్లో కూడా వస్తాయి. చివరికి మొత్తానికి 214 శివలింగాలకు అభిషేకాలు జరుగుతాయి. ఆల్రెడీ 14 లింగాలు పెట్టాం మనం. ఇప్పుడు నేను శతరుద్రి ఆలయంలో నా మావే 5 ఉన్నాయి. నాకోటి, లక్ష్మీకోటి, భవాని, శివాని, చక్రవర్తి. మరి ఈ లింగాలన్నీ ఏం లింగాలు అంటే ఇదిగో ఇవన్నీ కూడా లోహ శివలింగాలు. మీకు ఈ 100 శివలింగాలు స్పెషల్ లింగాలు పెడుతున్నా నేను. 5 వస్తాయి మావి లోహ శివలింగాలు, 95 ఇంక ఇవన్నీ రకరకాలుగా వస్తాయి. నర్మదా రకరకాలుగా లింగాలు వస్తాయి. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు బాబు. మీకు ఏది కంఫర్టో అది చేసుకోండి. మీకు ఆశ ఉంది, సంకల్పం ఉంది, తాపత్రయం ఉంది, మంచిదే. కానీ డబ్బులు ఉండాలి. డబ్బులు లేకుండా నువ్వు ఆవేశపడవద్దు, అప్పులు పెట్టవద్దు. అది ఇక శతరుద్ర ఎవరైతే ఫస్ట్ దాంట్లో అంటే శతరుద్రీయ ఆలయం 1లో శివలింగ ప్రతిష్టాపన విరతి చేసుకోలేకపోయినారో వాళ్ళకి ఇంకొక మంచి అవకాశం ఉంది. ఏమిటిది అంటే శతరుద్రీయ ఆలయములో చెప్పాను కదా మీకు 63/124 అష్టదిక్కుల్లో అష్టరుద్రులు వస్తారు. మీరు చూశారు మహాన్యాసములో. పూర్వాంగ రుద్రాయ నమః, దక్షిణాంగ రుద్రాయ నమః అని మీరు విన్నారు. ఉత్తర ముఖాయ నమః అన్నారు. అందుకని అష్టదిక్కుల్లో ఆలయంలో అష్టమూర్తులు వస్తారు. ఒక రుద్రుడు కూర్చొని ఉత్తరం చూస్తుంటాడు. అట్లా ఒక్కొక్క దిక్కులను చూస్తూ 8 రుద్రులు వస్తారు. మరి వాళ్ళకు కూడా అభిషేకాలు జరుగుతాయి. ఊరికి ఏదో ఉత్సవ విగ్రహమూర్తిలా పెట్టడం కాదు, వాళ్ళకు కూడా అభిషేకాలు చేస్తారు. కాబట్టి అవన్నీ 5 feet పెడితే కంఫర్ట్ ఉంటుందని 5 అడుగుల విగ్రహమూర్తులు వస్తారు. వాళ్ళకు కూడా అభిషేకాలు జరుగుతాయి. చూసారా బాబు, రుద్రాభిషేకం అని మనం అంటున్నాం, శివలింగాన్ని చేస్తున్నాం. అట్లా కాదు, రుద్రుని కూడా జరుగుతుంది. ఇక రిమైనింగ్ 2 ఏమిటిది? ఊర్ధ్వ లింగేశ్వరుడు, అథోలింగేశ్వరుడు. ఇదిగో ఈ 2 నేను పెడుతున్నా. కాబట్టి 10లో 2 నేను పెడతాను, 8 భక్తులకు ఇస్తున్నా. కాబట్టి ఎవరైతే శివలింగ ప్రతిష్టాపనం చేసుకోలేకపోతారో వాళ్ళు మీరు 8 రుద్రమూర్తులకు దాతలు కావచ్చు. సో అందులో మీ యొక్క లెవెల్స్ని బట్టి 50 కట్టుకుంటావా, 25 కట్టుకుంటావా, 11 కట్టుకుంటావా, చివరికి 5 కట్టుకుంటావా, నీ ఇష్టం కట్టుకో. 8, 4, 2, 1. దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ ఈజ్ గోయింగ్ టు ఎక్కడ జరుగుతుంది? శతరుద్రీయ ఆలయం 1లో మీకు వస్తుంది. కాబట్టి శ్రావణ మాసములోన ఈ ప్రోగ్రాం జరుగుతుంది. అష్టరుద్రుల అంటే 10 రుద్రుల ప్రతిష్టాపనం, తర్వాత శతలింగాల ప్రతిష్టాపనం. ఇది మీరు చేసుకోవచ్చు బాబు. శక్తి ఉన్న వాళ్ళు 2 చేసుకోండి, తప్పేముంది.
ఒకటి గుర్తుపెట్టుకోవాలా మీరు, నువ్వు ఇచ్చే ప్రతి పైసా కూడా నాకు కాదు ఇచ్చేది. శివునికి ఇస్తున్నావు, నువ్వు అమ్మకి ఇస్తున్నావు. ఇది తెలుసుకోండి. నిజంగా నాకే ఇస్తే నేను ఈరోజు అప్పుల్లో ఉండను. చూసారా, మీకు తెలుసో లేదో, నియర్లీ 4 crores దాంట్లో ఉన్నా, నేను 4 కోట్లలో ఉన్నా, 4 లక్షలు ఇంట్రెస్ట్ కడుతున్నా. చూసారా, నాకే మీరు నిజంగా ఇచ్చి ఉంటే నేను అప్పులు ఎందుకు ఉంటాను, ఇంట్రెస్ట్ ఎందుకు కడతాను? ఉన్న సత్యం చెప్తున్నా మీకు ఇది. కాబట్టి నీకు శక్తి ఉంటే చేసుకో, శక్తి లేదా ఊరుకో, అంతే. కాబట్టి ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు బాబు.